శాంతి నమస్తే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. నిత్య ఆధ్యాత్మిక సాధన, నిత్య రాజయోగ సాధన ద్వారా మనం చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి సంస్కారాలు అవ్వచ్చు, అనేక జన్మల సంస్కారాలు అవ్వచ్చు, వాటిని ఏ విధంగా పరివర్తన చేసుకోవచ్చు అనేటువంటి దీని కాన్సెప్ట్ని మనం మానసలో ఇంతకుముందు తెలుసుకున్నాం. మరి దీని కొరకు ఎలాంటి సాధన చేయాలి, చేయవలసినటువంటి అభ్యాసాలు ఏంటి? ఎందుకంటే ఏదైతే మనం న్యూరోప్లాస్టిసిటీ అని దీని గురించి తెలుసుకున్నామో దానిలో మనకు అర్థమైంది ఏంటి అంటే, ఏ సంస్కారాలనైతే మనం మాటిమాటికి ఉపయోగిస్తూ ఉంటామో అలాంటి న్యూరల్ పాత్వేసే మన బ్రెయిన్లో ఫామ్ అవ్వడం వల్ల మాటిమాటికి అదే బిహేవియర్ని మనం ఎగ్జిబిట్ చేస్తూ ఉంటాం, అదే ప్రవర్తనని మనం చూపిస్తూ ఉంటాం, అలాగే మనం ప్రవర్తిస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మనం కొత్త సంస్కారాలని స్టార్ట్ చేస్తామో ఆ స్టార్ట్ చేసినప్పుడు సిమిలర్ పాత్వేస్ అనేటువంటివి బ్రెయిన్లో క్రియేట్ అవ్వడం వల్ల అండ్ ఎంతెంతైతే మనం ఈ కొత్త సంస్కారాలని ఎక్కువగా వాడుతూ ఉంటామో అది మనకి అంత అలవాటు కింద తయారవుతుంది. మరి దీని కొరకు మనం చేయవలసినటువంటి సాధనలు ఏంటి? ప్రాక్టికల్ లైఫ్లో మనం ఎలాంటి సాధన మనం చేయాలి? దీనికి మనం 6 మార్గాలను మనం తెలుసుకుందాం. మొట్టమొదటిది, నియమిత రూపంగా ప్రతిరోజు ఒకే ప్లేస్లో ఒకే సమయంలో తక్కువలో తక్కువ ఒక 20 నిమిషాలైనా సరే రాజయోగ సాధనను చేయడం. వీలైనంత వరకు ప్లేస్ కూడా మార్చొద్దు, టైం కూడా మార్చొద్దు. ఎందుకు ప్లేస్ టైము మార్చకూడదు అంటే, ప్లేసు టైము అనేటువంటివి రెండూ కూడా మన మనసుకు చాలా దగ్గరైనటువంటి. చూడండి, మన ఇల్లు ఒక పెద్ద 3 BHK అపార్ట్మెంట్ అయి ఉండొచ్చు, కానీ అంత పెద్ద అపార్ట్మెంట్లోనూ ఏదో ఒక మూల అంటే మనకి చాలా ఇష్టం ఉంటుంది. లేదంటే మన ఇంటి దగ్గర ఒక పార్క్ ఉండుండొచ్చు, ఆ పార్క్లో బెంచ్ మీద కూర్చోవడం మనకి ఇష్టం ఉండుండొచ్చు. అలాగే మన ఆఫీస్లో కూడా ఏదో ఒక స్పాట్ అంటే మనకి చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. సో స్థానం యొక్క ప్రభావం మనసు మీద చాలా తీవ్రంగా పడుతుంది. అలాగే సమయం అయితే తప్పకుండా ఉదయం చేయమని చెప్తాము, కానీ కొంతమందికి అంత ఉదయాన్నే, ఫర్ ఎగ్జాంపుల్ తెల్లవారుజామున 7 రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళాలి అంటే వాళ్ళు ఎక్కడ చేస్తారు? చేయలేకపోతారు. లేదంటే కొంతమంది నైట్ షిఫ్ట్లు చేసి వస్తారు. నైట్ షిఫ్ట్ చేసి వాళ్ళు ఇంటికి వచ్చేదే పాపం 1 గంట 2ంటికి వస్తారు. వాళ్ళని మళ్ళీ 4ంటికి లేచి మెడిటేషన్ చేయమంటే పాపం లెగుస్తారు, కానీ పడుకుండిపోతారు. కాబట్టి మీ దినచర్యకి అనుసారంగా ఒక మంచి సమయాన్ని ఒక అరగంట పాటు కేటాయించండి. బట్ అవకాశం ఉంటే మాత్రం తప్పకుండా తెల్లవారుజామున 6 గంటల లోపలే చేయడం మంచిది. అంటే బద్ధకించి ఆలస్యంతో అయితే డేలో ఎప్పుడన్నా చేయొచ్చు అన్నారు కదా అని అలా అనుకోవద్దు. మనకి అవకాశం కుదిరితే, మన టైం టేబుల్లో మనకు అవకాశం కుదిరితే తప్పకుండా మనం తెల్లవారుజామున 6 లోపలే సాధన అనేటువంటి చేయాలి. మార్నింగ్ 3 to 6 మధ్యలో, 3 నుంచి 6 మధ్యలో ఒక ½ an hour తప్పకుండా ధ్యానం, రాజయోగం యొక్క సాధన అనేటువంటిది చేయాలి. ఒకే సమయంలో ఒకే ప్లేస్లో నిరాటంకంగా. ఏదో 2 రోజులు చేశాను, 3 రోజులు చేశాను, తర్వాత 3 రోజులు ఆపేస్తాను అంటే కాదు. ఇందాకే మనం తెలుసుకున్నాం కదా, ఎంతెంత తీవ్రంగా ఎంతెంత మన నియమిత రూపంగా క్రమశిక్షణ చేస్తూ ఉంటే అంతంతగా మన యొక్క ఈ కొత్త అలవాట్లు అనేటువంటివి మనకి బలోపేతం అవుతాయి అన్నమాట. సో ఫస్ట్ అలవాటు, ఒకే సమయంలో ఒకే ప్రదేశంలో ప్రతిరోజు, ఆదివారం అవ్వచ్చు, సెలవు అవ్వచ్చు, బిజీ అయినా సరే, ఇవాళ నాకు వర్క్లో చాలా బిజీ ఉంది నేను చేయలేను అని అనుకోవద్దు. ఎందుకంటే అప్పుడు అదొక ఎక్స్క్యూజ్ కింద అవుతుంది. చేయలేని రోజు ఇవాళ నేను బిజీగా ఉన్నాను కదా చేయలేదు అనేది ఆ వంక చెప్పుకోవడం కూడా ఒక అలవాటు అయిపోతుంది అన్నమాట. సో మనం టైంని కేటాయించి మనం చేసుకోవాలి. రెండవది, మనతో మనం ఏ కొత్త అలవాటైతే మనం చెయ్యాలి అనుకుంటున్నామో, చేసుకోవాలి అనుకుంటున్నామో దానికి సంబంధించినటువంటి ఒక 5-6 సెంటెన్సెస్ రాసి పెట్టుకోండి. దాన్నే అఫర్మేషన్స్ అని అంటారు.
నేను ఎప్పుడూ చాలా శాంతి చిత్తంగా ఉంటాను, నేను అందరితో చాలా శాంతియుతంగా నేను ప్రవర్తిస్తాను, నా స్వధర్మమే శాంతి అని ఇలాంటి ఆధ్యాత్మిక వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ ఆధ్యాత్మిక విలువలతో కూడినటువంటి కొన్ని మహావాక్యాలని మీకు మీరు పర్సనల్గా మీరు రాసుకుని పెట్టుకుని అది మీ డైరీలోనో మీ మొబైల్లోనో లేదంటే ఎక్కడైతే మీకు ఎక్కువగా కనిపిస్తుందో కనిపించేటట్టుగా పెట్టుకోండి. పెట్టుకోవడం వల్ల మాటి మాటికి మనం అదే చూడడం వల్ల అదే మనం నెమరు వేసుకోవడం వల్ల కూడా మనకి మన మీద బిలీఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది పెరుగుతుంది. రైట్? సో మనం దేన్ని వదిలేయాలనుకుంటున్నామో దాన్ని పక్కన పెట్టండి, దేన్ని అలవాటు చేసుకోవాలనుకుంటున్నామో దానికి సంబంధించింది మనం రాసుకో. ఫర్ ఎగ్జాంపుల్ నాలో సోమరితనం చాలా ఎక్కువ ఉంది, నేను ప్రతి పని సోమరిగా పోస్ట్పోన్ చేస్తూ ఉంటాను. మనం ఏం రాసుకోవాలి? ఐఎమ్ ఆల్వేస్ ఆన్ టైం. నేను ఎప్పుడూ చాలా పంక్చువల్గా నేను ఉంటాను, సమయ నిబద్ధతతో నేను ఉంటాను, సమయానికి నేను చాలా విలువనిస్తాను, సమయాన్ని నేను వృధా చేసుకోను. సో మాటి మాటికి ఇదే పాజిటివ్ సెల్ఫ్ టాక్ అని మనం అంటాం. ఎందుకంటే ఆధ్యాత్మికతలో ఆత్మవిమర్శన, ఆత్మావలోకం, ఆత్మచింతన చాలా చాలా ముఖ్యం. ఏం చెయ్యాలి? ఆత్మావలోకం, ఆత్మవిమర్శ, ఆత్మచింతన అంటే ఏం చెయ్యాలి? ఏం చేయాలి అంటే నేను ఏవేవైతే నేను ధారణ చెయ్యాలి అని నేను అనుకుంటున్నానో ఆ ధారణలను పదే 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 మనం ఆత్మావలోకనం చేసుకోవడం. ఎందుకంటే ఇవాళ మనకు ఆ పరిస్థితి రాకపోవచ్చు, రేపు సడన్గా ఆ పరిస్థితి రావచ్చు. నేను ఫస్ట్ నుంచే నేను ఆత్మావలోకనం చేసుకున్న కారణంగా ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఆ ఆధ్యాత్మిక వాల్యూని, ఆ దివ్య గుణాన్ని వినియోగించడం చాలా ఈజీ అవుతుంది. నేను అన్ని పరిస్థితుల్లోనూ నేను చాలా స్థిరంగా ఉంటాను, స్థిరంగా అచలంగా నేను ఉంటాను. ఇలాగ మనకి ఏది కావాలనుకున్నట్లయితే దాని యొక్క పాజిటివ్ ఎఫర్మేషన్స్, ఆ పాజిటివ్ సెల్ఫ్ టాక్ అనేటువంటిది మనం రాసి పెట్టుకుని మన డైరీలోనో మన మొబైల్లోనో లేదంటే మన బెడ్రూమ్లో మనం లెగవగానే ఫస్ట్ అదే కనిపించేటట్టు పెద్దగా ఒక చార్ట్ మీద రాసుకుని మనం నిద్ర లేసిన వెంటనే ఫస్ట్ ఏది చూస్తామో అక్కడే అంటించుకుని పెట్టుకోవచ్చు. సో ఈ పాజిటివ్ సెల్ఫ్ టాక్ అనేటువంటిది ఏదైతే మనలో నడుస్తున్నటువంటి వ్యర్థము, నెగిటివ్ వంటి వికారీ గుణాలు, వికారీ సంస్కారాల ఆధారంగా ఏవైతే సంకల్పాలు నడుస్తూ ఉన్నాయో వాటిని ఇది ఖతం చేస్తుంది. ఖతం చేసి మనకి మన మీద ఎలాంటి బిలీఫ్ ఉంటుంది? నేను కోపిష్టిని అనే బదులు ఇప్పుడు మన మీద మనకి ఎలాంటి బిలీఫ్ ఉంటుంది? నేను చాలా శాంతమూర్తిని అని ఉంటుంది. అది పక్క వాళ్ళు కూడా చేంజ్ని అబ్జర్వ్ చేస్తారన్నమాట. ఇది రెండవ పద్ధతి. మూడవది మనం అనుసరించవలసినటువంటి ముఖ్యంగా ఈ న్యూరోప్లాస్టిసిటీని పెంచుకోవడానికి మనం అలవాటు చేసుకోవాల్సినటువంటి ఇంకొక ఇంపార్టెంట్ అలవాటు ఏంటి అంటే పర్సివిరెన్స్, అంటే కన్సిస్టెన్స్. అంటే ఒక్కొక్కసారి మనం అది చేయలేకపోతూ ఉన్నా సరే బేర్ మినిమం ఏది చేయగలమో అది మనం కంపల్సరీగా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం రోజు 20 minutes మనం మెడిటేషన్ చేయాలి. ఆ రోజు మనకు అంతగా కాన్సన్ట్రేషన్ కుదరటం లేదు, కానీ ఆ టైంని వేరే పని మాత్రం చెయ్యొద్దు. మేబీ జస్ట్ ఒక రిలాక్సింగ్ మ్యూజిక్ పెట్టుకోండి, లేదంటే ఏదైనా మంచి విషయాలను వినండి. బట్ ఆ సమయాన్ని మాత్రం ఆధ్యాత్మికత కోసమే కేటాయించండి. ఎందుకంటే ఒకరోజు మనం ఇంకోటి చేయడం మొదలు పెడితే నెక్స్ట్ డే కూడా అదే చెయ్యాలని అనిపిస్తుంది. ఆ అరగంట ప్రతిరోజు మనకు అంత 100% ఏకాగ్రతతో మెడిటేషన్ కుదరకపోవచ్చు. కుదరట్లేదు కదా అని ఇంకో పని మాత్రం చేయకూడదు. దానికి సంబంధించినటువంటివి మేబీ మెడిటేషన్ మీద పుస్తకాలు చదవచ్చు, లేదా మెడిటేషన్ మీద వీడియోస్ చూడొచ్చు, లేదంటే మంచి మెడిటేషన్ పాటలు పెట్టుకోవచ్చు, భగవంతుడి యొక్క మంచి గీతాలు పెట్టుకోవచ్చు, శ్లోకాలు పెట్టుకోవచ్చు, మంత్రాలు వినొచ్చు. ఇలాగే ఏదో ఒక రకంగా ఏదైతే మన కోసం మనం ఒక అరగంటని కేటాయించుకున్నామో దాన్ని మనం స్పిరిచువల్గానే వాడాలి. దాన్ని మళ్ళీ ఇంకొక పనికి వేరే దీనికి వినియోగించద్దు. ఆఖరికి ప్రయాణంలో ఉన్నా కూడా, ప్రయాణంలో ఉంటే మాత్రం ఏమైంది, మనం ఆ టైంకి మనం ధ్యానమే చేసుకోకపోవచ్చు, కానీ అరగంట మనం వేరే విషయాలు, వేస్ట్ విషయాలు కాకుండా మంచి మ్యూజిక్ అనేటువంటిది మనం వినొచ్చు, స్పిరిచువల్ క్లాసెస్ మనం వినొచ్చు, రైటింగ్, జర్నలింగ్ మనం చేసుకోవచ్చు. బట్ ఆ హాఫ్ అన్ అవర్ నేను ఏదైతే నేను కేటాయించుకున్నానో ఇది నా స్పిరిచువల్ అప్లిఫ్ట్మెంట్కి, ఇది నా ఆధ్యాత్మిక పురోగతికి అని మనం ఫిక్స్ చేసుకొని ఆ టైంలో మనం అదే చెయ్యాలి.
ఇంకొకటి చేసేటువంటి వంక అనేటువంటిది మనం వెతకూడదు. అలాగే 4వది రైటింగ్, రిఫ్లెక్టివ్ జర్నలింగ్. చూడండి, అందరు మహానుభావుల యొక్క డైరీలు మనకు దొరుకుతాయి. ఆధ్యాత్మికవేత్తలైన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆటోబయోగ్రఫీ రాసుకున్నారు. ఎందుకు? ఏదో మేము ఇంత గొప్ప అంత గొప్ప అని చెప్పుకోవడానికి కాదు. గాంధీ గారు కూడా జైల్లో ఉన్నప్పుడు ఎన్నో ఉత్తరాలు రాసేవారు. నెహ్రూ గారు అయితే మొత్తం ఇందిరాగాంధీని అలా తయారు చేసింది ఆయన జైలు నుంచి ఆమెకు రాసినటువంటి ఉత్తరాల వల్ల తయారు చేశారు. ఆ పుస్తకం కూడా చాలా ప్రాచుర్యం పొందింది. నేను ప్రతి ఒక్కరు చదవాలి ఆ పుస్తకాలు. నెహ్రూ గారు ఇందిరాగాంధీ గారికి ఏం ఉత్తరాలు రాశారు, ఎలాగా ఆమెని ఒక ఐరన్ లేడీ కింద, ఒక ఉక్కు మహిళ కింద తయారు చేశారు అని చెప్పేసి ఆ పుస్తకం అనేటువంటిది చదవడం చాలా ముఖ్యం. రైట్? సో ఈ విధంగా ఎప్పుడైతే మనం రాయడం అనేటువంటిది మొదలు పెడతామో తెలియకుండానే మన మనస్సు అనేటువంటిది ఓపెన్ అప్ అయిపోతుంది. అందుకే మహాకావ్యాలు, మహాగ్రంథాలన్నీ కూడా తాళపత్రాల మీద రాసేటువంటి వారు వాళ్ళు. ఎందుకంటే మనం ఒకరితో మాట్లాడేదానికన్నా మనం రాసేటప్పుడు మనసు ఇంకా ఓపెన్ అవుతుంది. అందుకని ఒక జర్నల్ అనేటువంటిది కొనుక్కుని మొబైల్లో రాయడం కాదు. కొంతమంది మధ్య మొబైల్లో రాస్తూ ఉంటారు. మొబైల్లో రాసిన దానికి ఒక పుస్తకం పట్టుకుని రాసిన దానికి చాలా తేడా అనేటువంటిది ఉంది. అందుకే అనేక ఆధ్యాత్మిక సంస్థలలో కూడా మనం ఎక్కడికన్నా వెళ్ళాము అంటే వాళ్ళు ముందు మనకు ఒక పెన్ను పుస్తకం ఇస్తారు. కాబట్టి మనం ఏకాగ్రతగా ఏకాంతంలో కూర్చుని ఏదో ఒకటి నేను రాయాలి. అయితే ఈ కాలంలో చాలామందికి రాసే అలవాటు పోవడంతో ఏం రాయాలో తెలీదు. ఏం రాయాలో తెలియకపోతే ఆ రోజు ఉదయం నుంచి అప్పటి వరకు ఏం చేశారో అది రాయడం మొదలు పెట్టండి. అది రాయడం మొదలు పెడుతూ ఉండే కొద్దీ అలాగ అది మనం మొత్తం మన మనసులో ఉన్నదంతా ఆ పేజీల్లో మనం ధారపోసేస్తామన్నమాట. నేను నా ప్రాక్టీస్ ఎలా ఉంది, నా అభ్యాసం ఎలా ఉంది, నాకు ఏ ఒడిదుడుకులు వస్తున్నాయి, ఎక్కడ నాకు సక్సెస్ ఉంది, చిన్న సక్సెస్ని కూడా మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను 20 నిమిషాలు మెడిటేషన్లో ఒక 5 నిమిషాలే నాకు ఏకాగ్రత కుదరచ్చు, అది కూడా రాసుకోవాలి. నేను ఈ 5 నిమిషాలు చాలా ఏకాగ్రంగా నేను ధ్యానం చేయగలిగాను, నాకు చాలా సంతోషంగా అనిపించింది, నాకు చాలా ఆనందంగా అనిపించింది అని. సో ఈ రాయడం అనేటువంటిది, రాసుకోవడం అనేటువంటిది ఒక చాలా మంచి ఆధ్యాత్మిక ప్రక్రియ. ఆధ్యాత్మికతలో మనం సీరియస్గా ముందుకు వెళ్ళాలి అనుకుంటే కేవలం చదవడం వినడమే కాదు. చదవడం వినడం ఎక్కువైపోయింది ఇప్పుడు. విని 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 ఇక్కడ సాచురేషన్ వచ్చేస్తుంది. మనం ఎప్పుడైతే రాస్తూ ఉంటామో అప్పుడు మనలో ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది భావ వ్యక్తీకరణ అవుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ రిఫ్లెక్టివ్ జర్నలింగ్ అనేటువంటిది కూడా ఒక చాలా మంచి సాధన. ఇంకా 5వది తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ఆధ్యాత్మికతలో కూడా పతంజలి చెప్పినటువంటి అష్టాంగ యోగంలో కూడా 3వ అంశం ఆసనాలు. సో అందరినీ ఆసనాలే వేయమని చెప్పట్లేదు, ఏదో ఒక వ్యాయామం తప్పకుండా రోజు చెయ్యాలి. ఎందుకంటే వ్యాయామం అంటే చాలామందికి ఉన్న అపోహ సన్నగా అవ్వడానికి చేసేది అని. సన్నగా ఉంటే మాకెందుకు అని. వ్యాయామం వల్ల కేవలం శారీరకంగానే కాదు మానసికంగా కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి. డిప్రెషన్, యాంగ్జైటీ వంటి అనేక మానసిక రుగ్మతల నుంచి వ్యాయామం ద్వారా మనం బయటపడవచ్చు. ఎందుకంటే మనం వ్యాయామం చేసినప్పుడు న్యాచురల్గా ఎండార్ఫిన్స్ అనేటువంటి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఈ ఎండార్ఫిన్స్ అనేటువంటి హార్మోన్స్ ఏవైతే న్యాచురల్గా రిలీజ్ అవుతాయో ఇవి మన మూడ్ని చాలా బాగు చేస్తాయి. ఆటోమేటిక్గా డిప్రెషన్ వీటి నుంచి దూరం అయ్యి మనసు చాలా ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటుంది. కాబట్టి ఎక్సర్సైజ్ వల్ల, ఏదో ఒక రూపమైనటువంటి వ్యాయామం వల్ల ఈ న్యాచురల్గా రిలీజ్ అయ్యే ఎండార్ఫిన్స్ అంత ఇంపార్టెంట్. అందుకే ఒకప్పుడు ఋషీశ్వరులు కూర్చుని అలా గ్రంథాలే రాసుకోవచ్చు కదా, ఎందుకు ఆసనాలు వేసేవారు? ఎందుకు వేసేవారు ఆసనాలు? అసలు సగం ఆసనాల పేర్లన్నీ ఋషుల పేర్లే. అర్ధమత్స్యేంద్రాసనం అంటే ఏంటి? మత్స్యేంద్రుడు అనేటువంటి మునీశ్వరుడు ఆ మత్స్యేంద్రాసనాన్ని కనిపెట్టాడు. కానీ ఆయన కంప్లీట్గా బాడీని ట్విస్ట్ చేసేవారు. కానీ ఇప్పుడు అంత ఫుల్గా ట్విస్ట్ చేయలేకపోతున్నాం, కానీ సగం ట్విస్ట్ చేస్తున్నాం కాబట్టి అర్ధమత్స్యేంద్రాసనము అని పేరు దానికి వచ్చిందనమాట. సో ఇలాగ చాలా ఆసనాలు అవి కనిపెట్టినటువంటి ఋషీశ్వరుల పేర్ల మీదే ఉంటాయి. అంటే ఎందుకు మరి వాళ్ళు ఎందుకు వేసేవారు ఆసనాలు? ఎందుకు వేసేటువంటి వారు? నేను బ్రహ్మ బాబా కూడా రోజు పిల్లల్ని, రోజు అందరినీ కూడా రోజు బాబా వాకింగ్కి తీసుకుని వెళ్ళేటువంటి వారు.
ఉదయం మెడిటేషన్ అయిపోయి మురళీ క్లాస్ అయిపోయిన తర్వాత దాదీలు వాళ్ళు చెప్తూ ఉంటారన్నమాట, మేము రోజు వాకింగ్కి వెళ్ళేటువంటి వాళ్ళం. ఆ వాకింగ్లో మేము స్పిరిచువల్ చిట్ చాట్ చేసేటువంటి వాళ్ళం. ఆ రోజు పరమాత్మని మహావాక్యాలు ఏమున్నాయి, లేదంటే మా స్పిరిచువల్ ప్రాక్టీసెస్ మేము ఎక్స్చేంజ్ చేసుకునే వాళ్ళం. నేను ఇంతసేపు యోగం చేస్తున్నాను, నేను యోగంలో ఇది సాధన చేస్తున్నాను. అలాగే మాకు ఉండేటువంటి ఆధ్యాత్మిక ఏమైనా సందేహాలు, డౌట్స్ ఉంటే అవన్నీ కూడా మేము బాబాని అడిగి క్లారిఫై చేసుకునే వాళ్ళమని. అలాగే బాబా రోజు అందరినీ షటిల్, బ్యాడ్మింటన్ ఆడించేటువంటి వారు. సో ఫిజికల్ ఎక్సర్సైజ్కి ప్రతి ఆధ్యాత్మిక సంస్థలకి మీరు వెళ్ళండి, అక్కడ కంపల్సరీగా ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? మీరు ఇషాకి వెళ్ళండి, లేదంటే ఇషా సద్గురు దగ్గరికి వెళ్ళండి, లేదంటే పండిత్ శ్రీ శ్రీ రవిశంకర్ ఆశ్రమానికి వెళ్ళండి. ప్రతి ఆధ్యాత్మిక సంస్థలోనూ వ్యాయామానికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ అనేటువంటిది ఇస్తాము అంటే, మనం కేవలం మన మానసతాలకు ఒక ఎపిసోడ్లో చెప్పుకున్నాం, మైండ్, బాడీ, సోల్ 3 బాగుండాలి. కేవలం మనసు బాగుంది, ఆత్మ బాగుంది, శరీరాన్ని నేను కొళ్ళబెట్టేసుకుంటానంటే సరిపోదు. శరీరాన్ని కూడా ఆనందంగా ఉంచుకోవాలి. శరీరాన్ని ఎప్పుడైతే చేయడానికి మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తామో దీని ప్రభావం మనసు మీద 100% పడుతుంది. ఒకసారి ఒక యూత్ అనమాట, అబ్బాయి పాపం ఐఏఎస్ కోసం చాలా కష్టపడ్డాడు. కానీ ఎన్నిసార్లు రాసినా సరే అబ్బాయికి చాలా చాలా మైన్యూట్గా అబ్బాయికి తప్పిపోతూ ఉంది. సో తన మీద తనకి కాన్ఫిడెన్స్ అనేటువంటిది తప్పిపోయింది. వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా బ్రహ్మకుమారీస్కి వస్తూ ఉంటారు. సో వాళ్ళ అబ్బాయిని మౌంట్ ఆబూలో ఉన్నటువంటి మా పెద్దన్నయ్య గారి దగ్గరికి తీసుకువెళ్ళి, ఇలా మా అబ్బాయి చాలాసార్లు ఐఏఎస్లో ఇదయ్యాడు, చాలా డిప్రెషన్లో ఉన్నాడు, మీరు ఏదైనా చెప్పండి, ఏదైనా మందు చెప్పండి అది అంటే, ఆయన ఒకటే చెప్పారు, మీ అబ్బాయిని కొన్నాళ్ళు ఇక్కడ సేవకి పెట్టండి అనేసి. అబ్బాయి అక్కడ సేవకు ఉన్నాడు. కానీ అబ్బాయికి ఇచ్చిన సేవ ఏంటంటే ఫిజికల్ హార్డ్ వర్క్. కానీ మంచి యూత్లో ఉన్నాడు. ఫిజికల్ హార్డ్ వర్క్ అంటే ఏంటంటే అక్కడ చాలా తోటలు చాలా ఉంటాయి. సో ఆ తోటల్లో తనకి ఎంతవరకు చేతనైతే అంతవరకు చేతన. తర్వాత అబ్బాయి ఏం చెప్పాడంటే, నేను ఆ ఫిజికల్ వర్క్లో పడిన కారణంగా నాకు చాలా లైట్గా నేను ఫీల్ అయ్యేటువంటి వాడిని. చాలా నేను లైట్గా ఫీల్ అయ్యి ఏదో పెద్ద బరువు అనేటువంటిది నాకు దిగినట్టుగా నాకు అనిపించింది. కాబట్టి ఆ సేవ, ఆ ఫిజికల్ సేవ అనేటువంటిది నాకు చాలా ఇదిగా. ఎందుకంటే మెడిటేషన్ ట్రై చేసినా నేను మెడిటేషన్ చేయలేకపోయేవాడిని. ఎందుకంటే ఎంతసేపు నాకు ఐఏఎస్ రాలేదనే దిగులే నాకు ఉండేది. కానీ ఈ శారీరక శ్రమలోకి నేను ఎప్పుడైతే పడ్డానో అదంతా కూడా పోయి నా మైండ్కి నాకు క్లారిటీ వచ్చి, సరే ఇంక ఈ ఐఏఎస్ని పక్కన పెట్టి నేను వేరే చూసుకోవాలి, నా లైఫ్ని నేను వేస్ట్ చేసుకుంటున్నాను, నా యూత్ని నేను వేస్ట్ చేసుకుంటున్నాను, ఏదో ఒక ఉద్యోగం నేను సంపాదించుకుని ఉద్యోగం చేస్తూ నేను కావాలంటే ఐఏఎస్కి ప్రిపేర్ కావాలని క్లారిటీ వచ్చి ఆ తర్వాత అబ్బాయి ఎంబీఏలో జాయిన్ అయ్యాడు అన్నమాట. ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్పడం జరుగుతుంది అంటే, మనం చాలాసార్లు ఆధ్యాత్మిక విషయాలకు వచ్చేసరికి మనం ధ్యానం వీటిల్లోనే ప్రాముఖ్యత ఇస్తాం తప్ప శారీరక ఆసనాలు కానీ, ఎక్సర్సైజ్, వాకింగ్, జాగింగ్, జిమ్, మీకు ఏది నచ్చితే అది మీ శరీరానికి, మీ ఏజ్కి, మీ హెల్త్కి ఏది మీరు కోఆపరేట్ చేస్తే అది మీరు తప్పకుండా చేయాలి. ఎందుకంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేటువంటిది కూడా ఆధ్యాత్మికతలో ఒక భాగమే. అందుకే పతంజలి అష్టాంగ యోగాల్లో యమ నియమాల తర్వాత 3వదే ఆసనాలు ఉంది, ఆసన ప్రాణాయామ. సో ఫస్ట్ 4 భాగాలు బాహ్య యోగా అని అంటారు, అంటే బయటికి కనిపిస్తుంది, యమ, నియమ, ఆసన, ప్రాణాయామ. తర్వాత 4 అంగాలు అంతర్యోగా అని అంటారు, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. కానీ కొంతమంది ఏంటంటే ఓన్లీ ఇది చేసి అది కూడా మానేస్తూ ఉంటారు. అది కూడా కరెక్ట్ కాదు. కొంతమంది జస్ట్ మేము ఆసనాలు వేసాం కాబట్టి మేము యోగిలము అని అనుకుంటారు. బట్ దట్ మే నాట్ బి 100% ట్రూ. కాబట్టి తర్వాత 5వది ఏంటి అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్, ఏదో ఒక రకమైనటువంటి వ్యాయామం మనం ఎంత చేయగలిగితే అంత. దీని ఉద్దేశం ఏంటంటే మనలో ఒక క్రమశిక్షణ తీసుకురావడం, మనలో ఒక డిసిప్లిన్ తీసుకురావడం. కాబట్టి దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే మనలో క్రమశిక్షణ పెంచడం. ఇంకొకటి 6వ పాయింట్ సాంగత్యం. కాబట్టి ఎవరైతే మనల్ని ఈ కొత్త అలవాట్లు, కొత్త సంస్కారాల్లో తోడ్పడతారో అలాంటి వాళ్ళ సాంగత్యం చేయడం, ఎవరైతే దాని నుంచి వియోగం చేసి దూరం చేస్తారో వాళ్ళ నుంచి కొంతకాలమన్నా కొంచెం దూరంగా ఉండడం మంచిదన్నమాట. కానీ ఎక్కువగా ఈ కంపెనీలో ఉండడానికి మనం ప్రిఫర్ చేయాలి. ఎందుకంటే సాంగత్యం యొక్క రంగు తప్పకుండా పడుతుంది. సంఘ్ కా రంగ్ అంటారు కదా, కుసంగ
అందుకనే సచ్ కా సంగ్ తారే కుసంగ్ బోరే అంటారు. అంటే సత్సాంగత్యం పైకి తీసుకెళ్తే కుసాంగత్యం ముంచివేస్తుంది అని చెప్పేసి. కాబట్టి మనం ఎలాంటి వాళ్ళ కంపెనీలో ఉంటామో, ఎక్కడుంటామో అది మనం కొంచెం కేర్ఫుల్‌గా కూడా మనం ఉండాలి. ఈ కొత్తది మనకు కొంచెం గట్టిగా అయ్యేంత వరకు. రైట్? సో, ఈ విధంగా మనం ఇవాళ 6 విషయాలను మనం తెలుసుకున్నాం. ఒకటి, రోజు నియమిత రూపంగా ఒకే ప్రదేశంలో, ఒకే సమయంలో తక్కువలో తక్కువ 20-30 నిమిషాల వరకు రాజయోగ సాధన చేయడము. రెండవది, పాజిటివ్ సెల్ఫ్ టాక్. అంటే మనం ఏదైతే సాధించాలి అనుకుంటున్నామో దాని యొక్క కొన్ని ఎఫర్మేషన్స్ రాసుకుని దాన్ని రిపీట్ చేయడం. మూడోది, కన్సిస్టెన్సీ. అంటే ఏ రోజన్నా మనం చేయలేకపోయినా కూడా ఆ రోజు ఆ సమయాన్ని వృధా చేయకుండా ఆధ్యాత్మికతకి రిలేటెడ్గానే ఏదో ఒక విధంగా ఆ సమయాన్ని గడపడం. తర్వాత రాయడం, రిఫ్లెక్టివ్ జర్నలింగ్. ఇవాళంతా నా ప్రోగ్రెస్ ఎలా ఉంది, నేను ఏం చేశాను, నేను ఇంకా ఎందులో నేను ఇంప్రూవ్ కావాలి అని మన మీద మనకి రిఫ్లెక్షన్ చేసుకోవడం. ఐదవది, వ్యాయామం. మనం ఏది చేయగలమో, ఏ సమయంలో ఎంత చేయగలిగితే అంత వ్యాయామం. ఇంకా ఆరవది, సాంగత్యం. ఎలాంటి సాంగత్యం, మన ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది అని చెప్పేసి. సో, ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో తెలియకుండానే మన యొక్క పాతవి ఏవైతే పాత వికారీ సంస్కారాలు ఉన్నాయో అవి పోయి మనం ఆధ్యాత్మికత వైపుకు మనం వెళ్ళగలుగుతామన్నమాట. ఇది ఇవాల్టి మానస కార్యక్రమం. వచ్చే మానసలో మనం ఇంకొన్ని అంశాలను తెలుసుకుందాం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.